రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. విభజన హామీలు సామరస్య మార్గంలో పరిష్కరించుకోవాలనేది తాము కోరుకుంటున్నామన్నారు. సమస్యలన్నీ చర్చల ద్వారా సానుకూల వాతావరణంలోనే పరిష్కరించబడతాయి తప్ప ప్రజలను ప్రాంతీయతత్వం పేరుతో రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడపడం భావ్యం కాదన్నారు. విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు ఎంపీ లక్ష్మణ్. ఈ నేపథ్యంలో ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలతో హిందూ వ్యతిరేక విధానాలు చేపడుతూ ఆర్ఎస్ఎస్పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం హిందువుల మనోభావాలను గాయపరిచే విధానాలు చేపట్టిందని, వీటన్నింటిపై ఇప్పటి సీఎం చంద్రబాబు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడి హిందువుల మనోభావాలు కాపాడాలని కోరారు. అన్ని పార్టీలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా హిందూ వ్యతిరేక విధానాలను ఏదైతే ఇవాళ చేపడుతూ ఆర్ఎస్ఎస్ పట్ల విషం చిమ్ముతున్నారో, నేను ఒక బాధ్యత రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కలియుగ దైవంగా కొనియాడబడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దాన్ని పూర్తిగా మరి ఇవాళ హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ పవిత్రతను కాపాడాలని, గత ప్రభుత్వము ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేపట్టే కార్యక్రమాలు వాటన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ పుణ్యక్షేత్రాన్ని హిందువుల మనోభావాలను కాపాడాలని ఒక బహిరంగ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. తప్పకుండా తిరుపతి ఆ యొక్క పవిత్రను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమని విషప్రచారం చేసిందని విమర్శించారు లక్ష్మణ్. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. చిరకాల వాంఛను నెరవేర్చినటువంటి ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే మైనార్టీల యొక్క ప్రాబల్యం కోసము కాశ్మీర్ ప్రజలను ఏ రకంగా వారి హక్కులను కాలరాశారు, వాళ్ళ అధికారాలను ఏ రకంగా హరింపజేశారు, అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏ రకమైనటువంటి మరి పడ్డ బాధలు ఇవన్నీ కూడా కథలుగా ఇవాళ చెప్పుకునే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విధానాలను లేదా ఆ భారత ప్రజలు వ్యతిరేకించిన వైనాన్ని రాహుల్ గాంధీ కాంగ్రెస్ మర్చిపోయి ఇవాళ రాజ్యాంగం గురించి లేదా రిజర్వేషన్ల గురించి పదే పదే ప్రజలను తప్పుతో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందేదానికి మొన్న ఎన్నికల్లో చేసిన కుట్రలు కుతంత్రాలు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నంలో అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు, కానీ ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఏ రిజర్వేషన్ల గురించి మాట్లాడే మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 70 సంవత్సరాలుగా రిజర్వేషన్లు దక్కకుండా చేసిన పాపం ఎవరిదంటే అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషయాన్ని ఇవాళ ప్రజలు గమనించాలి. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానం, వారి త్యాగ ఫలితమే ఆర్టికల్ 370 రద్దు అన్నారు లక్ష్మణ్. ఆయన రాజకీయ వారసులుగా ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370 రద్దు చేసి 70 ఏళ్ల పీడను వదిలించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. పార్లమెంట్లో చేసిన చట్టాలు జమ్మూ కాశ్మీర్కు వర్తించకుండా చేసిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్దని మండిపడ్డారు లక్ష్మణ్. ఆర్టికల్ కొనసాగడం చివరికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానము, వారి త్యాగ ఫలితమే వారి రాజకీయ వారసులుగా ఈరోజు నరేంద్ర మోడీ గారైతేమి, కార్యకర్తలుగా అందరం కూడా 370 ఆర్టికల్ రద్దు కోసము
మనం తిప్పకుండా రాజీ పడకుండా ఒక సైద్ధాంతిక పోరాటంలో భాగంగా చివరికి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే 70 సంవత్సరాలుగా పట్టినటువంటి ఆ పీడను వదిలించుకునే దానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా అమిత్ షా గారు చొరవ వల్ల 370 ఆర్టికల్ రద్దు కావడము, భారత రాజ్యాంగం పరిధిలోకి కాశ్మీర్ కూడా అంతర్భాగం కావడం, లేనట్టయితే పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి వర్తించకుండా ఏ రకమైనటువంటి కుట్రలకు కుతంత్రాలకు పన్నారో దానికి మరి స్వస్తి పలికినటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.